Next, K. Agnesy, gymnastics. ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆహ్వానం మేరకు ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి చెందని ఈ క్రీడా ప్రాంగణం చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి దీని రూపురేఖలు మార్చే విధంగా గౌరవ శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతో 2.5 కోట్ల రూపాయల నిధులతో ముందు 2014-19 మధ్యలో ఖర్చు పెట్టిన 2.5 కోట్లు, ఇది 2.5 కోట్లు, టోటల్గా 5 కోట్ల రూపాయలతో ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడల పట్ల ఆయనకున్న అభిమానం అనుకోండి, మక్కువ అనుకోండి, పేద క్రీడాకారుల కోసం నిజంగా ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తితో ఉండి ఆర్థికంగా కూడా సంపుష్టిగా లేని వారికి ఈ రాష్ట్రంలో నేనున్నానని చెప్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో 2% రిజర్వేషన్ నుంచి 3% చేయడం క్రీడా లోకానికే ఒక సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 16,500 డిఎస్సి పోస్టు రిలీజ్ చేస్తే దాంట్లో క్రీడాకారులకు 450 పోస్టులు లభించాయంటే కేవలం ఈ రిజర్వేషన్ల వల్లే అని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడ క్రీడాభివృద్ధి జరగలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో, ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారో అన్నిటినీ సర్వనాశనం చేస్తూ కాలి కింద తొక్కి పారేసి ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి చేయకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు పబ్బం గడిపిన ముఖ్యమంత్రి ఆయనైతే, ముఖ్యమంత్రి అయిన తడువుగా సత్తెనపల్లిలో 2.5 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇలాగే రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ విధమైన అభివృద్ధి జరిగిందా అని అడిగితే ప్రతి ఒక్కరి నోట వచ్చేది ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. పేద పిల్లలు ఎవరైతే క్రీడాకారులుగా ఉండి ఆర్థిక స్తోమత కూడా లేకుండా తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలను క్రీడల పట్ల మమకారంతో వాళ్ళు అక్కడ జరిగే క్రీడలకు పంపిస్తూ ఉంటే ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆయన రుబాబు కోసం 119 కోట్లను కేవలం 40 రోజుల్లోనే ఖర్చు పెట్టేసి వైసీపీ ఏజెంట్లకు జేబులు నింపిన ఘనత ఆయనదైతే, ఈరోజు అమరావతి ప్రాంతంలో 50,000 ఎకరాల్లో అమరావతి డెవలప్ చేస్తూ ఉంటే అదే తడువుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,500 ఎకరాలను కేటాయించడం, ఆ 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ ఏదైతే స్టాండర్డ్స్తో ఈరోజు ఇంటర్నేషనల్ స్టేడియం అక్కడ వస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు
తిరుపతి, విజయవాడ అలాగే వైజాగ్లో స్పోర్ట్స్ అకాడమీలు అయితేనేం, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ క్రీడాకారుల యొక్క డబ్బు చేతితో ముట్టే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో క్రీడాకారులు గౌరవిస్తాం. ఎవరైతే క్రీడల పట్ల మక్కువతో పాల్గొంటారో వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకున్నా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆదుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, గ్రౌండ్ అనుకోండి, అలాగే స్విమ్మింగ్ పూల్ యొక్క మరమ్మతులు, అలాగే కాంపౌండ్ వాల్ 3 పనులు పెండింగ్ ఉన్నాయి. వచ్చే 6-7 నెలల్లోనే దీనికి నిధులు కేటాయించి మరొకసారి అవి కూడా ప్రారంభించి సత్తెనపల్లి ప్రజలకు అందిస్తామని చెప్పి గౌరవ శాసనసభ్యుల ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ప్రోత్సాహంతో